ప్రాజెక్టు 90% కంప్లీట్ కావడం జరిగింది. సో, ఈ 90% ప్రాజెక్ట్ కంప్లీషన్ షెడ్యూల్ ఇదండి. బ్లాక్ వైజ్ టోటల్‌గా కన్‌స్ట్రక్షన్ షెడ్యూలు. ఓవరాల్‌గా చూసుకుంటే గనక 90% ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ 10% మిగిలి ఉన్నది. ఓన్లీ ఫినిషెస్ వర్క్స్. ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ 8 అండ్ 9 ఉందో, మన బాచుపల్లి కోమటికుంట చెరువు ఉన్నది. అది మేమేదో ఆక్రమించినాము, ఎఫ్టీఎల్ బఫర్ల నిర్మాణం చేపట్టినామని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది. ఈ విమర్శలన్నీ కూడా ఇంతకుముందు కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది. ఇటువంటి అక్రమ నిర్మాణాలను ఏమేమి చేపట్టవలసిన అవసరం మా సంస్థకు లేదని కూడా ఇంతకుముందు మీ ద్వారా అందరికి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బ్లాక్ 8 అండ్ 9 కూడా క్లియరెన్స్ అనేది హెచ్ఎండిఏతోని మాకు వచ్చింది. అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయాయి. ఇటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోయి మనకు 8 అండ్ 9 బ్లాకు దాదాపుగా ఒక 2 ఇయర్స్ ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నవాళ్ళు మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే, ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందివ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు. దీనికి మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి, మాకు వీలైన సాయం చేయండి. ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ 2 ఇయర్స్ పరిస్థితి కొద్దిగా మోడరేట్గా ఉంది. అది వీక్ అని చెప్పుకోలేము, అట్లనే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము. మోడరేట్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్. కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి, మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎటువంటి వివరణలకు కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము. నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. సో, నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతోమంది అక్కడ నిరసన చేయడం జరుగుతున్నది. సో, దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము, మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి. ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది. కస్టమర్స్ డిమాండ్, మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము, మా ఈఎంఐ మాకు కావాలి, మాకు బర్డన్గా ఉందని. ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో ఇది రేరా బౌండ్, హెచ్ఎండిఏ బౌండ్ రెండు ఈ కంప్లైన్స్తోనే మేము నడుస్తున్నాం. 2 రెగ్యులేటరీ కంప్లైన్సెస్తోని. ఈ రెగ్యులేటరీ కంప్లైన్సెస్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది.